హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని వినాయక విగ్రహాలు ఉన్నాయో. మీకు ఈ ఒక్క వీడియోలోనే దాదాపు 1000 విగ్రహాలు చూపిస్తాం. గణేష్ విగ్రహాలన్నీ కూడా రకరకాల కలర్స్లల్లో రకరకాల స్టైల్స్లలో ఉన్నాయి. నాకైతే మస్తు అనిపిస్తుంది. అబ్బా ఎంత మంచిగా ఉన్నాయో కదా. వినాయక చవితి వస్తుందంటే చాలు ఈ గణేష్ విగ్రహాలన్నిటికి కూడా ఫుల్ డిమాండ్ ఉంటుంది. మన గల్లీలల్లో, వాడ మీద, కాలనీలల్లో 3 రోజులు కానీ, 5 రోజులు కానీ, 9 రోజులు కానీ, 11 రోజులు, 13 రోజులు, ఇట్లా ఎవ్వరికి వీలైనన్ని రోజులు వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఈ పండుగ ఒక్క ప్లేస్లో చేసుకుంటారు. అందుకే వినాయక చవితి అంటే చిన్నపిల్లల నుండి ముసలోళ్ళ దాకా అందరికీ మస్తు ఇష్టం. స్వామి విగ్రహం మండపానికి పూజ కోసం తీసుకొచ్చే టైంలో, మళ్ళీ నిమజ్జనం గురించి తీసుకుపోయే టైంలో మస్తు జాగ్రత్త ఉండాలి. కరెంటు తీగల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లనే చిన్నపిల్లల విషయంలో కూడా గణేష్ మండపం దగ్గర కూడా, అట్లనే నిమజ్జనానికి పోయే టైంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ అయితే ఈసారి అన్ని గణేష్ మండపాలకు ఫ్రీగా కరెంట్ ఇస్తుంది. ఈ అవకాశాన్ని వీలైన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోండి. అట్లనే ఈ పండుగ కూడా అందరూ హ్యాపీగా చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలని ఆ గణేషుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికి కూడా ఈ గణేష్ విగ్రహాలు చూపించడానికి మా టీం అయితే మస్తు కష్టపడ్డాం. మీరు ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అట్లనే మీకు గణేశుడు అంటే ఎందుకు ఇష్టమో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.